శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणी अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः. భక్తి మార్గంలో, సాధనా ప్రక్రియల్లో తీర్థయాత్రలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. పవిత్ర క్షేత్రాల్లో ప్రదక్షిణలు ఆధ్యాత్మిక అనుభూతుల్ని తెస్తాయి. భక్తులు సంపూర్ణ భక్తిభావంతో జపతపాలు ఆచరించే పుణ్యక్షేత్రాల్లో భగవంతుడు ప్రకటితమవుతాడని శ్రీరామకృష్ణుడు నమ్మేవారు. ఈ పవిత్ర భూమిలో మహోన్నతమైన హిమాలయాలను తీర్థరాజంగా కొనియాడతాము. అనాదిగా భారత సంస్కృతికి, ఆధ్యాత్మిక పరంపరకు సింహద్వారాలుగా నిలిచే హిమాలయాల దర్శనం ప్రతి భారతీయుడి చిరకాల స్వప్నమై నిలుస్తుంది. హిమాలయ పర్వతాలన్నింటిలోకి కైలాస శిఖరం అత్యున్నతమైన పవిత్ర క్షేత్రంగా అలరారుతోంది. ఈ శిఖర దర్శనం పరమాద్భుత అనుభూతి. కైలాస శిఖరం సాక్షాత్తు ఆ పరమశివుడి ఆవాసమని భక్తుల నమ్మకం. హైందవ ధర్మం వర్ణించే ముల్లోకాల్లో బ్రహ్మ, విష్ణు లోకాలను ఈ భౌతిక శరీరంతో అనుభూతి చెందలేం. శివుడు వసించే ఈ కైలాస శిఖరంతో కూడిన ఈ లోకాన్ని ఈ పాంచభౌతిక శరీరంతో దర్శించగలం. ధర్మరాజు శరీరంతోనే స్వర్గానికి పయనించినట్లు మహాభారతంలో మనం చదివే ఉన్నాం. ఆ ధర్మరాజు బద్రీనాథ్ నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ బద్రీనాథ్లోని స్వర్గారోహిణి కైలాస శిఖరం వైపు సాగుతోంది. దీనిని బట్టి మహాభారతంలో ప్రస్తావించిన స్వర్గం కైలాస శిఖరమేనని భావించుకోవచ్చు. న్యూఢిల్లీలో ప్రతి సంవత్సరం జనవరిలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మానస సరోవర యాత్రకు సంబంధించిన విధి విధానాలు, అర్హతలకు సంబంధించి దేశంలోని అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రకటన జారీ చేస్తుంది. ఎన్నో పరీక్షల తర్వాత యాత్రికులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన వారే యాత్రకు బయలుదేరవలసి ఉంటుంది. యాత్రికులు బృందంగా ఏర్పడి ఢిల్లీ నుండి బయలుదేరుతారు. పూర్తి యాత్రకు 2 విభాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటి 3 రోజుల అనుభవాలను ఒక భాగంగా చెప్పుకోవచ్చు. మొదటి రోజు యాత్రికులు ఢిల్లీలో హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. రెండవ రోజు ఐటీబీపీ బేస్ ఆసుపత్రిలో చివరిసారిగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 పరీక్షల తర్వాత పూర్తి అర్హతతో విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశం కావాల్సి ఉంటుంది. ఇక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖ, ఉత్తరాంచల్ ప్రభుత్వానికి చెందిన కుమయన్ మండల్ నిగమ్ వికాస్ బృందం యాత్రికులకు యాత్రకు సంబంధించిన సూచనలు ఇస్తారు. తరువాత స్థానిక అశోక్ హోటల్లో మన కరెన్సీని విదేశీ కరెన్సీలోకి మార్చుకుంటారు. సాయంత్రం కేంద్ర ప్రభుత్వం యాత్రికులకు గౌరవపూర్వకమైన విందును ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతుంది. రెండో భాగం 26 రోజుల పాటు ఢిల్లీ నుంచి మానస సరోవరం వరకు యాత్రా విశేషాలతో సాగిపోతుంది. మధ్యలో మజిలీలుగా వచ్చే అల్మోరా, ధార్జులా, గాలా, బుధి, గుంజీ, కాలాపాని, నవిధంగ్ ప్రాంతాల్లో కుమయన్ మండల్ వికాస నిగమ్ సిబ్బంది క్యాంపులు ఏర్పాటు చేసి యాత్రికులకు వసతి కల్పిస్తారు. చైనా ప్రభుత్వం వారు తక్లాకోట్, దార్జీన్, దేరాపూక్, జంగ్జరీబుక్, హోరే, చీహు మరియు జైదీ ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు కల్పిస్తారు. ఇప్పుడు ఢిల్లీ గుజరాత్ సమాజ్ నుండి యాత్ర ప్రారంభమవుతుంది.
స్థానిక భక్తులు యాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తారు. జయ శివ ఓంకార జయ జయ భజ శివ ఓంకార 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 బ్రహ్మా విష్ణు సదా శివ జయ 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 హర హర శంభో మహదేవ హర హర శంభో మహదేవ హర హర శంభో మహదేవ హర హర శంభో మహదేవ. హిమాలయ పాదశ్రేణులైన ఘాట్ పదం వద్దకు చేరుకున్నారు యాత్రికులు. ఇక్కడి నుండే మొట్టమొదటిసారిగా భక్తులు హిమాలయాలను వీక్షిస్తారు. హిమాలయాలను వీక్షిస్తామన్న ఆనందంతో ఉత్సాహంగా యాత్రికులు ముందుకు సాగుతారు. విమాన ప్రయాణంలో కన్నా శీతలంగా ఉండే అనుభూతిని చెందుతారు యాత్రికులు. మధ్యాహ్నం భోజనం తరువాత యాత్రికులు బస్సు మారి అల్మోరా వైపుకు సాగిపోతారు. హర హర మహాదేవ, ఓం నమ శివాయ అంటూ భక్తులంతా అల్మోరా వైపుకు సాగిపోతున్నారు. వారికి మార్గమధ్యంలో రమణీయ ప్రకృతి దృశ్యాలు స్వాగతం పలుకుతున్నాయి. जय शिव ओंकारा ओम जय शिव ओंकारा हर हर जय शिव ओंकारा हर हर जय शिव ओंकारा भज शिव ओंकारा भज शिव అల్మోరాలో శుభోదయం. అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భక్తజనులంతా ఆ శంభోశంకరుణ్ణి స్తుతిస్తున్నారు. ఓం జయ శివ ఓంకార జయ శివ ఓంకార. యాత్రికులంతా ఒకచోట చేరి తమ యాత్ర విజయవంతంగా సాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ రామకృష్ణ భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ రామకృష్ణ భగవాన్ ఓం భగవాన్ ఓం భగవాన్ ఓం గోలి దేవతగా కొలిచే ఇక్కడి న్యాయమూర్తి ఆలయం ఎంతో మహిమగలది. భక్తులంతా ఆ మూర్తి దర్శనానికి సాగిపోతున్నారు. స్థానికులంతా న్యాయదేవతగా ఆరాధిస్తూ ఎంతో విశ్వాసంతో కొలిచే ఆలయమిది. తమ విజ్ఞప్తులు విని ఈ దేవత తమకు న్యాయం చేస్తుందని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే తమ న్యాయ వినతులను ఇలా కాగితంపై వ్రాసి ఆ దేవత ముందుంచుతారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్ముతూ పూజలు చేస్తారు. ఇక్కడ దేవతను దర్శించుకుని యాత్రికులు చకోరి కుమయన్ మండల్ వికాస్ నిగమ్ గెస్ట్ హౌస్ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పచ్చదనం ప్రశాంతం పరుచుకున్న చకోరి గెస్ట్ హౌస్ ప్రాంత పరిసరాలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. స్థానిక పర్వతాలను వీక్షిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అలాంటి ఆహ్లాదకరమైన పరిసరాల్లో మధ్యాహ్న భోజనం ముగించుకుని భక్తులు మెట్టి చేరుకుంటారు. అనంతరం అక్కడ సిబ్బంది ఇచ్చే సాంప్రదాయబద్ధమైన ఆతిథ్యం స్వీకరించి యాత్రకు సంబంధించి
విధి విధానాలను తెలుసుకుంటారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు. అనంతరం యాత్రికులంతా రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు సాయంత్రం దార్చులా చేరుకుంటారు. దార్చులా నేపాల్కు చేరుకునే చివరి రహదారి మార్గం. అంటే ఇక్కడ నుండి నేపాల్కు రహదారి మార్గంలో వెళ్ళవచ్చు. తిరిగి సాయంత్రానికి భక్తులు రెండవ రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు కుమయన్ మండల్ వికాస్ నిగమ్ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. ఈ రోజుతో యాత్ర 3వ రోజుకు చేరుకుంటుంది. ఇది భక్తులకు చాలా బిజీ డే అని చెప్పుకోవచ్చు. యాత్రికులంతా ఉదయమే టిబెట్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమవుతారు. ప్రయాసతో కూడుకున్న మున్ముందు యాత్ర కోసం సర్వం సిద్ధం చేసుకోవడం తప్పనిసరి. లగేజీ సర్దుకోవడం, వాటి బరువును తూచుకోవడం, ముఖ్యంగా ఆహార పదార్థాలను ప్యాక్ చేసుకోవడం అనివార్యం. లీలను వంట వాళ్లను కూడా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇలా అన్ని సిద్ధం చేసుకుని మల్టీనాలా మీదుగా టిబెట్కు పయనమవుతారు. ताथैय ताथैय नाचे भोला, ताथैय ताथैय नाचे भोला, ताथैय ताथैय नाचे भोला, ताथैय ताथैय नाचे भोला। बम बजेगा, बम बजेगा, ఇంతలోనే సునాయసమైన సుందరమైన ప్రయాణానికి మరో పార్శ్వం అనుభవం అవుతుంది. అంటే ఇలా హఠాత్తుగా కొండ చర్యలు విరిగిపడి రహదారులే కొట్టుకుపోతాయి. యాత్రికులకు ఓ కఠినాతి కఠినమైన అనుభవాల్ని కలిగిస్తాయి. ఆ పరమేశ్వరుని దర్శన భాగ్యంలో ఇలాంటి అడ్డంకులు తప్పవని గుర్తు చేస్తాయి. అయినా ఆ భగవంతుని నమ్ముకుంటూ స్మరించుకుంటూ ఏర్పాట్లను పునరుద్ధరించేంత వరకు వేచి ఉండి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ఇలా ఎన్నో అనుభూతులతో యాత్రికులంతా మల్టీనాలా చేరుకున్నారు. ఇక్కడ నుండే అసలైన యాత్ర ప్రారంభమవుతుంది. అంటే కాలినడకన ఆ కైలాస శిఖరం వైపు సాగిపోతుంటారు. తాము ఎంచుకున్న విధంగా తమ ప్రయాణం మొదలవుతుంది. 14 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమేశ్వరుని నామస్మరణతో ప్రయాసను కూడా మరిచిపోతారు. జయ శివ ఓంకార, ఓం జయ శివ ఓంకార. మార్గమధ్యంలో నాగపుష్పం పూల పరిమళం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ దేవాది దేవుని స్ఫురణకు తెస్తుంది. అక్కడి ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అన్ని కిలోమీటర్ల నడకను కూడా సునాయాసంగా ఉత్సాహంగా పూర్తి చేస్తారు భక్తులు. హర హర జయ శివ ఓంకార, హర హర జయ శివ ఓంకార. భజ శివ ఓంకార, భజ శివ ఓంకార, భజ శివ ఓంకార, భజ శివ ఓంకార. 2000 అడుగుల పర్వతాలను అధిరోహించి
దాదాపు 5 గంటలు కాలినడకన సాగించి 8000 అడుగుల ఎత్తులో ఉన్న గాలా చేరుకుంటారు. సూర్యాస్తమయానికి భక్తులు సాయంత్రం హారతికి ప్రార్థనకు సిద్ధమవుతారు. మరుసటి రోజు కఠినాతి కఠినమైన రోజు. కాలినడకన 4400 మెట్లు నడిచి ఆ పరమశివుని దర్శనానికి ముందుకు సాగాల్సి ఉంటుంది. అయినా ఆ ఆపద్బాంధవుణ్ణి నమ్ముకొని నడక ప్రారంభిస్తారు భక్తులు. అనంతరం మరో 27 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇది మాటలతో వర్ణించలేని ప్రయాసతో సాగే యాత్ర. ఓం జయ శివ ఓంకార, ఓం జయ శివ ఓంకార, హర హర భజ శివ ఓం. మార్గమధ్యంలో కాళీ నది ఉధృతమైన ప్రవాహం భక్తులను అబ్బురపరుస్తుంది. ఇక్కడ నుంచే యాత్రికులు అంబరిల్లా ఫౌంటైన్ను వీక్షించి అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ అనుభూతులు ముందు యాత్రకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. 9000 అడుగులపై దాదాపు 10 గంటల పాటు 18 కిలోమీటర్లు నడిచిన అనంతరం యాత్రికులు బుద్ధి చేరుకుంటారు. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ యాత్రికులు మొట్టమొదటిసారిగా మంచు శిఖరాన్ని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యమంతా రాశిగా పోసినట్లు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. 10 గంటల నడక ప్రయాసను కూడా మరిపించే సుందర దృశ్యమాలిక ఈ ప్రాంతం. ఎటు చూసినా పచ్చదనం, మరోవైపు మంచు శిఖర దర్శనం. భగవంతునికి సమీపమవుతున్నామన్న భావన స్ఫురిస్తుంది. ఇక్కడి యాత్రికుల అనుభూతి మాటలలో వర్ణించలేనిది. హరహర మహాదేవ శంభో అంటూ యాత్రికులు గుంజీ క్యాంపు వైపుకు సాగిపోతారు. పూలలోయగా చెప్పుకునే ఈ ప్రాంతం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. దాదాపు 3 కిలోమీటర్లు నడిచి యాత్రికులంతా ఈ చియా లేక్ లోయ ప్రాంతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతం భూమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. హరితవర్ణంతో పరిమళ భరితంగా ఉండే ఇక్కడి పుష్పాలకు యాత్రికులు ముగ్ధులవుతారు. ఈ ప్రాంతాన్ని కుమయోన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. ఇది ఉత్తరాంచల్ కుమయన్ రీజియన్. ఆకర్షణీయమైన పూలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. వేల పూల పరిమళాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతారు యాత్రికులు. స్థానిక ప్రకృతి దృశ్యాలు యాత్రికుల అలసటను కూడా మరిచిపోయేలా చేస్తాయి. పన్నగభూషణ పరమశివా, పన్నగభూషణ పరమశివా, పన్నగభూషణ పరమశివా, పన్నగభూషణ పరమశివా, పార్వతీ రమణ సదాశివ, పార్వతీ రమణ సదాశివ, పార్వతీ రమణ సదాశివ, పార్వతీ రమణ సదాశివ, పన్నగభూషణ పరమశివా, పన్నగభూషణ పరమశివా, పన్నగభూషణ పరమశివా, పన్నగభూషణ పరమశివా, పార్వతీ రమణ సదాశివ, పార్వతీ రమణ సదాశివ, పార్వతీ రమణ సదాశివ, పార్వతీ రమణ సదాశివ, పన్నగభూషణ పరమశివ, పన్నగభూషణ పరమశివ, పన్నగభూషణ పరమశివ, పన్నగభూషణ పరమశివ, పార్వతీ రమణ సదాశివ,
रक्षणा सदा शिवा पन्नगभूषण परमशिवा पन्नगभूषण परमशिवा पन्नगभूषण परमशिवा 20 కిలోమీటర్లు దాదాపు 10 గంటల పాటు నడిచి 10,500 అడుగులు ఎత్తులో ఉన్న గుంజీ క్యాంపుకు చేరుకుంటారు యాత్రికులు. యాత్రలోని చివరి గ్రామం ఇదే. మరోసారి యాత్రికులను ఇక్కడి డాక్టర్లు పరీక్షిస్తారు. యాత్రకు ఆరోగ్యం సహకరించని వారిని వెనక్కి పంపివేస్తారు. అందుకే ఇంత దూరం వచ్చాక మళ్లీ నిరాశకు గురయ్యే పరిస్థితి వస్తుందేమోనని యాత్రికులు కాస్త ఆందోళన పడతారు. ఐటీబీపీ మెడికల్ పరీక్షలు పూర్తయ్యాక మరోసారి యాత్రకు సంబంధించిన సూచనలు ఇస్తారు. ఇక్కడ నుండి దూరాన కనిపించే అన్నపూర్ణ పర్వతాలు యాత్రికులను ఆనంద డోళికల్లో ముంచెత్తుతాయి. ఆ తరువాత యాత్రికులు విశ్రాంతి గదులకు వెళ్లి విశ్రమిస్తారు. ఇక్కడ 2 రోజుల పాటు బస చేస్తారు. ఆ పర్వతం పరమశివుని సాక్షాత్కరింపజేస్తుంది. ఆ రూపం స్పష్టంగా అక్కడ ప్రస్ఫుటమవుతుంది. సహజ సిద్ధంగా అలరారే పర్వతం అది. సాయంత్రం యాత్రికులు తన్మయులై అక్కడి మిలిటరీ సిబ్బందితో భజనల్లో పాల్గొంటారు. ఓం నమః శివాయ శివాయ నమః 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 ఓం నమః శివాయ శివాయ శివ శివ హర హర హరాయ నమః ఓం హర హర శివ శివ శివాయ నమః. యాత్రికులు మరుసటి రోజు ఉదయం గుంజి నుంచి కాలాపానికి పయనమవుతారు. ఇది చాలా అందమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. 9 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. 1200 అడుగుల ఎత్తైన ప్రాంతమది. మార్గమధ్యంలో హిమాలయాల దర్శనంతో భక్తులు పులకించిపోతారు. ఎంతో అద్భుతమైన అనుభూతి అది. కాలినడకన ఇబ్బందులు కూడా మరిచిపోయేలా చేసే హిమాలయ దర్శనం అమోఘం. కాళీమాత స్వరూపంగా కాళీ నదిని యాత్రికులు స్తుతిస్తారు. అయితే స్థానిక సిబ్బంది ఇక్కడి కాళీ ఆలయాన్ని కూడా నిర్మించారు. కొద్ది దూరంలోనే కాళీ నది జన్మస్థలం దర్శనమిస్తుంది. ఇక్కడే ఐటీబీపీ క్యాంపు ఉంటుంది. ఇక్కడే భక్తులు ఇమ్మిగ్రేషన్ పత్రాలపై స్టాంపు వేయించుకుంటారు. కాళీ నది జన్మస్థలం ఇది. నిరంతరం ఉదయం సాయంత్రాలు ఇక్కడ పూజలు భజనలు కూడా జరుగుతాయి. సిబ్బంది కూడా అందులో పాల్పంచుకుంటారు.
ఇప్పుడు కాలాపాని నుండి యాత్రికులు ఓం పర్వతం వైపునకు వెళ్ళుటకు సిద్ధపడుతున్నారు. యాత్రికులు పవిత్రమైన ఓం పర్వతం వైపు సాగిపోతున్నారు. సకల శబ్దాలకు మంత్రాలకు మూలాధారంగా ఓంను అభివర్ణిస్తారు. శబ్ద బ్రహ్మగా మనం ఆరాధించే ఓం మన ఆధ్యాత్మిక పరంపరలో పవిత్ర అక్షరం. ఆ ఊ మాతో రూపొందిన ప్రణవం ఓం. సృష్టి ఆద్యంతాలకు సూచిక ఈ శబ్ద బ్రహ్మం. సృష్టి స్థితి లయలకు మూలకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రాతినిధ్యం వహించే ఆ ఊ మాల కలయికే ఓం. మన పూజల దగ్గర నుంచి ప్రతి పవిత్ర కార్యాన్ని ఓంతో ఆరంభిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఆ పరమశివుని లీలా విశేషానికి భక్తులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయే మరో వైచిత్రి ఈ ఓం పర్వతం. ఆ పరమేశ్వరుడు స్వయంగా లిఖించినట్లుగా ఆ పర్వతంపై కనిపించే ఓం చిహ్నం సృష్టిలోనే అత్యద్భుతమైన దృశ్యం. అలా 9 కిలోమీటర్లు 6 గంటల పాటు ప్రయాణించాక యాత్రికులు నవీధం చేరుకుంటారు. ఇది భారతదేశానికి సంబంధించిన చివరి క్యాంపు. నవీధంగులో 2వ రోజు యాత్రికులు ఉదయం 2 గంటలకే మేల్కొంటారు. ఇండో టిబెటన్ సరిహద్దు దాటవలసి ఉంటుంది. ఉదయమే పర్వతాధిరోహణ ప్రారంభమవుతుంది. 2500 అడుగులు అధిరోహించాల్సి ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా యాత్రికులు శ్వాసకు సంబంధించిన కొంత ప్రయాస పడతారు. చాలా సందర్భాల్లో ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వం యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎందుకు ఎంపిక చేస్తుందో ఇక్కడ అర్థమవుతుంది. ప్రయాసకు ఓర్చి నడక సాగించాక యాత్రికులు ఇక్కడ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆడిపాడతారు. 4 గంటల పాటు 9 కిలోమీటర్లు ప్రయాణించి 17,828 అడుగుల ఎత్తులోని నవీధంగు దాటుకుని భక్తులు లిపు సరస్సుకు చేరుకుంటారు. చైనా ప్రతినిధులు వచ్చే వరకు స్థానిక మంచు శిఖరాలను అందాలను వీక్షిస్తూ యాత్రికులు నిరీక్షిస్తూ ఉంటారు.
యాత్రికులంతా తక్లాకోట్ చేరుకున్నారు. శతాబ్దాలుగా సరిహద్దుల్లో ఉన్న తక్లాకోట్ సుందరమైన కర్నాలి రివర్ వ్యాలీకి 13,300 అడుగుల ఎత్తులో వ్యాపార కేంద్రంగా బాసిల్లుతోంది. ఇక్కడే ఇమ్మిగ్రేషన్ కార్యకలాపాలు పూర్తి చేసుకుంటారు. తరువాత విశ్రాంతి గదుల్లో సేద తీరుతారు. మారిన శీతోష్ణ స్థితికి అలవాటు పడేందుకు 2 రోజుల పాటు యాత్రికులు ఇక్కడే సేద తీరాల్సి ఉంటుంది. రుచిపచి లేని టిబెటన్ ఆహారం తీసుకునేటప్పుడు మాతృభూమికి దూరమయ్యామని స్ఫురిస్తుంది. ఇప్పటి వరకు హిమాలయాల దక్షిణ ముఖాన్ని దర్శించుకొని యాత్రికులు తరించారు. మొట్టమొదటిసారిగా తక్లాకోట్లో యాత్రికులు హిమాలయాల ఉత్తర ముఖాన్ని దర్శించుకుంటారు. తక్లాకోట్లో దీర్ఘ విరామానంతరం యాత్రికులు ఇండియన్ కరెన్సీని నేపాల్ కరెన్సీలోకి మార్చుకుంటారు. యాత్రను తిరిగి ఆరంభించే ముందు స్థానికంగా షాపింగ్లో గడుపుతారు. తక్లాకోట్లో ఉన్న సమయంలో చైనా ప్రభుత్వం కోజోర్నాథ్ ఆలయ దర్శనానికి ఏర్పాటు చేస్తుంది. ఈ ఆలయంలో ఉన్న ప్రతిమలు సీతారామలక్ష్మణులను పోలి ఉన్న బౌద్ధ భిక్షువులు మాత్రం వీటిని బుద్ధిని రూపాలుగా కొలుస్తారు. రామ ఓం శ్రీరామ జయ రామ రామ జయ రామ ఓం శ్రీరామ జయ రామ రామ జయ శ్రీరామ జయ రామ రామ జయ రామ ఓం శ్రీరామ జయ రామ రామ జయ రామ శ్రీరామ జయ రామ రామ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ. యాత్రికులకు ఇది ఒక మరుపురాని రోజు. టిబెట్ పర్వతాల్లో అత్యంత ఎత్తైన ఈ పర్వతం దాటుకొని రాక్షస స్థల్ దర్శించుకుంటారు. మానస సరోవరం ఎంత ప్రశస్తమైనదో ఈ రాక్షస స్థల్ కూడా అంతే ప్రత్యేకమైనది. ఇది రావణుని వృత్తాంతానికి సంబంధించిన సరోవరం. అందుకే రాక్షస స్థలమైంది. లంకాయానానికి ముందు రాముడు రామేశ్వరంలో ఆ జగజ్జనని అర్చించేందుకు కమలం లభించకపోవడంతో తన నేత్రాన్నే పెకిలించి అమ్మకు అర్పించేందుకు సిద్ధమవుతుండగా ఆ దేవి ప్రత్యక్షమవుతుందని మన పురాణ కథనం. అదేవిధంగా శివభక్తుడైన రావణాసురుడు కూడా హిమాలయాల్లోని ఈ ప్రాంతంలో ఇక్కడే శివుని దర్శన భాగ్యం కోసం ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఆ తీవ్రతలో భాగంగా తన 9 తలలను ఆ శివునికి అర్పిస్తాడు. దశకంఠాన్ని అర్పించే సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనం. ఇలా ఘోర తపస్సును ఆచరించి ఆ శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న ప్రాంతంగా ఈ సరోవరానికి రాక్షస స్థలంగా నామం స్థిరపడింది. విశ్వనాథ ఓ కాశీ బిహారీ ముక్త కంఠమున జీవోధారీ విశ్వనాథ కైలాస శిఖరం ప్రథమ దర్శనం కోసం భక్తులు ఉద్విగ్నంగా బస్సు దిగుతున్నారు. ముక్త కంఠమున జీవోధారీ మంథన వేళలో విషమును బ్రోలి సురగణములకు బాధల
ఆ కైలాస శిఖరానికి సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తారు. ఇక్కడ భక్తులకు కైలాస శిఖరాన్ని ఓవైపు, మానస సరోవరాన్ని మరోవైపు దర్శించుకునే పుణ్యం దక్కుతుంది. నూట 40 కిలోమీటర్లు ప్రయాణించి దార్చన్ చేరుకుంటారు. ఇది కైలాస ప్రదక్షిణకు బేస్ క్యాంపు. 25,354 అడుగుల గుర్లా మందాత పర్వతం మీదుగా యాత్ర సాగిపోతుంది. అలసిన యాత్రికులు సదుపాయాలతో కూడిన విశ్రాంతి మందిరాల్లో సేద తీరుతారు. ఇక్కడ నుంచి గుర్లా మందత పర్వతాన్ని అద్భుతంగా వీక్షించవచ్చు. యాత్రికులు ఎంత అలసి ఉన్నా పవిత్రమైన హిమాలయాలపై పాదం మోపేందుకు ఉత్సాహంగానే బయలుదేరుతారు. ఈ ప్రదక్షిణ నిమిత్తం కైలాస శిఖరం చుట్టూ 54 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 10 కిలోమీటర్లు బస్సులో, మిగతా 44 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాత్రికులు తార్ బోచే లేక దేవతల లోయ అనే ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ నుంచే పూర్తి కైలాస శిఖరం దర్శనమిస్తుంది. ఇది కైలాస శిఖర దక్షిణముఖ దర్శనం. దీనినే అష్టపద అని కూడా పిలుస్తారు. చైనీయుల ప్రథమ తీర్థంకరులు రిషాబ్ దేవ్ ఇక్కడ నిర్యాణం పొందినట్లు ప్రతీతి. బ్రహ్మమురారిషురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం. ఇక్కడ నుండి కొన్ని అడుగుల దూరంలోనే యమద్వార్ అన్న ప్రదేశం ఉంటుంది. ఇది బౌద్ధ స్తూపం. యాత్రికులకు మాత్రం ఇది యమద్వారం. కైలాస శిఖర దర్శనానికి ఇది ప్రథమ ద్వారంగా చెప్పుకోవచ్చు. యమధర్మరాజు, అతని కార్యనిర్వాహకుడు చిత్రగుప్తుడు నిరంతరం ప్రజల పాపపుణ్యాలను లెక్కవేస్తూ ఇక్కడే దర్బారు నిర్వహిస్తాడని భక్తుల నమ్మిక. స్వర్గంలో అడుగు పెట్టాలంటే ముందు ఈ యమద్వారాన్ని దర్శించుకోవాల్సిందేనని నమ్మకం. ఈ యమద్వారం వద్ద పూజలు ఆచరించిన తరువాత యాత్రికులు ముందుకు కదులుతారు. తమ పాపాలను క్షమించి ముందుకు సాగే అవకాశమిమ్మని అర్థిస్తారు. యమద్వారాన్ని దర్శించుకున్న తరువాత యాత్రికులు కుబేరుడి యక్షపురిలో అడుగు పెడతారు. కుబేరుడు పరమేశ్వరుడి సంపదకు కోశాధికారి. అనంతమైన సంపదలకు కుబేరుడు ప్రదానం చేస్తాడని భక్తుల నమ్మకం. కానీ సంపదలకు సుఖాలకు తావేలేని సన్నిధి కైలాస శిఖరం. స్వయాన ఆ పరమశివుడే త్యాగమూర్తి, సర్వసంగ పరిత్యాగానికి ప్రతీక. वीर बजरंगी जयकारा, वीर बजरंगी जयकारा, वीर बजरंगी. కైలాస పర్వతానికి ముందు వచ్చే మరో పవిత్ర పర్వతం నంది పర్వతం. నంది ఆ శంకరుడికి విధేయుడు, సమీపస్థుడు. అన్ని శివాలయాల్లో గర్భమందిరానికి సమీపంలో నంది ఆసీనుడు కావటం మనం చూస్తూనే ఉంటాం. శివుడు ఆత్మ అయితే పార్వతి బుద్ధికి ప్రతీక. శివుడు శుద్ధ చైతన్యమైతే పార్వతి ప్రకృతి అంటే మాయ. శివుడు మంగళత్వానికి ప్రసన్నతకు ప్రతీక. పరమశివుడు అసుతోషుడు అంటే చిన్నదానికి కూడా సంతుష్టుడయ్యే సులభ ప్రసన్నుడు. స్వల్ప నివేదనకే సంతృప్తిపడే ఉదార హృదయుడు. ఏ చిన్నది నివేదించినా సంతృప్తిపడి అనంతమైన వరాలు కురిపించేవాడు. సకల జీవులకు పరమశివుడు ఆరాధ్యనీయుడు. క్రిమి కీటకాదుల నుంచి మానవోత్తముల వరకు అందరూ ఆయన కృపా కటాక్షానికి అర్హులే. ఆయనను అర్చించడానికి ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదు. ఆయన అభిషేక ప్రియుడు. బిల్వ వృక్షంపై కూర్చొని ఓ వ్యక్తి యథాలాపంగా తుడిచివేసిన బిల్వపత్రాలు
క్రిందనున్న శివలింగంపై పడతాయి. ఆ రాత్రి శివరాత్రి కావటం యథాలాపంగానైనా ఆ వ్యక్తి బిల్వపత్రాలను చల్లడం శివుణ్ణి ప్రసన్నపరిచింది. ఫలితంగా ఆ పరమశివుని అనుగ్రహం కలిగింది. ఈ యాత్రలో భక్తులు కైలాస శిఖరాన్ని ఎన్నో దిశల నుంచి, దిక్కుల నుంచి వీక్షించి నవ్యానుభూతుల్ని పొందుతారు. దక్షిణ ముఖంగా నుంచి ఆ కైలాస శిఖరం మంచుతో నిండి మహత్వంగా, ప్రకాశవంతంగా దర్శనమిస్తుంది. పడమర నుంచి దయా, కరుణ మూర్తిభవించినట్లు కనిపిస్తుంది. ఇక ఉత్తరం నుండి హుందాగా, నిటారుగా, స్థిరత్వానికి చిహ్నంగా గోచరిస్తుంది. చివరకు తూర్పు ముఖం కాలానికి ప్రతీకగా దర్శనమిస్తుంది. ఇంకా ఆకాశయానం నుండి కైలాస శిఖర పంచముఖాన్ని దర్శిస్తే సాక్షాత్తు ఆ శివలింగాకారం స్ఫురిస్తుంది. ఇక్కడి మరో ఆసక్తికరమైన తీర్థం దూద్గంగా. సాక్షాత్తు పరమశివుడి జటాజూటం నుండి గంగ ప్రవహిస్తూ మానస సరోవరంలో కలిసిందని భక్తుల నమ్మకం. మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాశుపతాస్త్రాన్ని నిర్విఘ్నంగా ప్రయోగించే శక్తిని ప్రసాదించమని కైలాస శిఖరానికి వచ్చి ప్రార్థించారని ప్రతీతి. ఐదు గంటల పాటు 14 కిలోమీటర్ల మేర పర్వతారోహణ చేసి యాత్రికులు డేరాపూక్ చేరుకుంటారు. ఇది 17,000 అడుగుల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతం. ఇక్కడ నుంచి ఉత్తర దిశగా కైలాస శిఖరం స్వర్ణశోభతో దర్శనమిస్తుంది. ఆ దృశ్యం యాత్రికుల మనస్సులో అనిర్వచనీయమైన అనుభూతుల్ని కలిగిస్తుంది. నోట మాట రాని భావనను మనస్సులో పదిలిపరుచుకొని ఆనందాశ్చర్యాలకు లోనవుతూ ముందుకు సాగుతారు. 2 వారాలుగా యాత్రికులు పడుతున్న శారీరక ప్రయాసలన్నీ ఆ శిఖర దర్శనంతో పటాపంచలవుతాయి. సాక్షాత్తు స్వర్గమే దిగివచ్చిందా అన్నట్టు మనస్సు నూతన లోకాలకు తోడ్కొని వెళ్లే ఈ అనుభూతిని యాత్రికులు జీవితాంతమూ మర్చిపోలేరు. ఎంత చూసినా తనివి తీరని కైలాస శిఖర దర్శన భాగ్యం నుంచి చేరుకోలేరు యాత్రికులు. తమ సామాగ్రినంతా గెస్ట్ హౌసుల్లో ఉంచి పూజా సామాగ్రితో బయలుదేరుతారు. ఆ కైలాస శిఖరానికి పూజ, హోమం, హారతులు ఆచరిస్తారు. పరమేశ్వర వందనమో సర్వేశ్వర వందనమో పరమేశ్వర వందనమో సర్వేశ్వర వందనమో పరమేశ్వర వందనమో సర్వేశ్వర వందనమో పరమేశ్వర వందనమో సర్వేశ్వర వందనమో భాగ్యదాత వందనమో శుభప్రదాత వందనమో భాగ్యదాత వందనమో శుభప్రదాత వందనమో భాగ్యదాత వందనమో శుభప్రదాత వందనమో భాగ్యదాత వందనమో శుభప్రదాత ఆర్తత్రాణ పరాయణ దుఃఖహర భయ విదూర 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 జయ జయ శ్రీ భువనోద్ధర నీకిదే మా వందనంబు 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 వందనమో అతి నిగూఢ వందనమో కండరహిత మరుసటి రోజు అల్పాహారం తరువాత భక్తులు కఠినమైన యాత్రా ఘట్టానికి సిద్ధమవుతారు. యాత్రికులు 19,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. పూర్తి యాత్రలోకి ఇదే అత్యంత ఎత్తైన పర్వతం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ యాత్రికులు ఉత్సాహంగా పర్వతారోహణ ప్రారంభిస్తారు.
ఈ మార్గమధ్యంలోనే యాత్రికులకు మానస కైలాస శిఖరం తూర్పు నుండి దర్శనమిస్తుంది. ఇక్కడ టిబెటన్లు చేసే దండ ప్రదర్శన యాత్రికులను ఆశ్చర్యపరుస్తుంది. వారితో పోల్చుకొని తమ పర్వతారోహణ శ్రమను మర్చిపోతారు. పరమశివుడు స్వయంగా మంగళస్వరూపుడు. శంకరుని మహాదేవుడిగా, మహాకాలుడిగా కూడా మన పురాణాలు వర్ణిస్తాయి. ఆయన వరప్రదాతే కాదు, లయకారుడు, మోక్షప్రదాత కూడా. విభిన్న రూపాల్లో, భంగిమల్లో ఆయన ధ్యాన నిమగ్నుడై ఉంటూ మనకు ధ్యానానికి ప్రతీకగా నిలుస్తాడు. అజ్ఞానాన్ని తరిమివేసే నటరాజుగా, తాండవమాడే జ్ఞానప్రదాత కూడా. అలాంటి పరమశివుని ఆవాసమైన కైలాస శిఖరాన్ని దర్శించడమే ఓ మరుపురాని అనుభవం. ఈ శిఖర దర్శనం సాక్షాత్తు ఆ పరమశివుడి దర్శనంతో సమానం. ఈ హిమాలయ సానువుల్లో ఆచరించే ధ్యానంతో ఆ భగవంతుని అనుభూతి చెందుతామనటంలో అతిశయోక్తి లేదు. సాహసవంతమైన పర్వతారోహణ పూర్తి చేసుకుని యాత్రికులు దోల్మా పాస్ చేరుకుంటారు. ఇక్కడ ప్రతిమ రూపంలో భక్తులు పార్వతీదేవిని పూజిస్తారు. ఇక్కడే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు ఆచరించిందని భక్తుల నమ్మకం. ఇక్కడ కురిసే మంచు పూల వాన భక్తులను పులకితులను చేస్తుంది. సాక్షాత్తు ఆ భగవంతుడే ఆశీర్వదిస్తున్నట్లు అనుభూతి చెందుతారు. దోల్మా పాసు నుండి 200 మీటర్లు దాటగానే గౌరీకుండ్ చేరుకుంటారు భక్తులు. ఘనీభవించిన చిన్న సరస్సే గౌరీకుండ్. ఇక్కడ పార్వతీదేవి స్నానం ఆచరించేదని, విఘ్నేశ్వరుడు ఇక్కడే తన మానవ శిరస్సు స్థానంలో ఏనుగు శిరస్సును ధరించాడని భక్తుల నమ్మకం. సాక్షాత్తు పార్వతీదేవి సకల శక్తి స్వరూపిణి. ఈ సృష్టి యావత్తు ఆమె నుండి జనించిందే. అంబికగా, గౌరిగా ఆమె విభిన్న రూపాల్లో మనల్ని కరుణిస్తుంది. కాళికగా, దుర్గగా దుష్ట సంహారమూ చేస్తుంది. తీవ్ర ధ్యానంతో పరమాత్మలో లయమయ్యే ప్రకృతికి ఆమె ప్రతిరూపం. ఆ పరమశివుడు ఆ కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడై వసిస్తాడు. శివుడికి కల్పతరువు అని కూడా పేరు. ఏదడిగినా ఇచ్చే వృక్షం కల్పతరువు. కల్పతరువు లాంటివాడు ఆ బోలాశంకరుడు. ఆయన అపవిత్రులకు, అవినీతిపరులకు తప్ప అందరికీ సులభ ప్రసన్నుడే. నాలుగు గంటల పాటు పర్వతాల అవరోహణతో యాత్రికుల పయనం సాగిపోతుంది. ఇలా 13 గంటల పాటు 24 కిలోమీటర్లు ప్రయాణించి యాత్రికులు 2వ రోజు రాత్రి విరామం కోసం జంగ్జర్గు చేరుకుంటారు. ఇక్కడే యాత్రికులు టిబెట్ సాధువు మిరాలెపాస్ సాధు కుటీరాన్ని దర్శించుకుంటారు. చల్లచల్లని వాతావరణం మధ్య ఉదయమే మేల్కొన్న యాత్రికులు మంచు నిండిన పరిసరాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. స్థానిక పరిసరాలన్నీ ప్రదక్షిణకు అడ్డంకిగా మారినా యాత్ర నిర్వాహకులు మంచు దారిలోనే ప్రదక్షిణ చేయాలని నిర్ణయించడంతో ఉత్సాహంగా యాత్రికులు ముందుకు కదిలారు. యాత్రికులు ప్రదక్షిణ పూర్తి చేసేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బుల చాటు నుండి సూర్యుడు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాడు. ఎలాంటి అడ్డంకులు లేకుండా యాత్రికులు ప్రదక్షిణ పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు వారికి ఎదురైన అనుభవాలను, కలిగిన అనుభూతులను పంచుకుంటూ ముందుకు సాగిపోతారు. ప్రదక్షిణ పూర్తవుతుందా అన్న సందేహాల నుంచి, ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుంచి ఆ భగవంతుడే ప్రదక్షిణ సంపూర్తి చేశాడని సంతృప్తి పడతారు యాత్రికులు. అంతలోనే మళ్లీ మేఘాల చాటుకు సూర్యుడు వెళ్ళిపోవడం, వాతావరణ పరిస్థితులు మారిపోవడం,
కొంత ఆందోళన కలిగిస్తుంది. సంసారంలో కష్టసుఖాలని స్ఫురణకు తెచ్చే యాత్ర అనుభవాలను ఆ భగవంతుని లీలగా భావిస్తుంటారు యాత్రికులు. అనంతరం భక్తులు తీర్థపురిని సందర్శిస్తారు. ఇక్కడే ఆ పరమశివుడు భస్మాసురుని వధించాడని, తీర్థపురిని సందర్శించినదే ఈ యాత్రకు పరమార్థం లేదని భక్తుల నమ్మిక. కైలాస శిఖర ప్రదర్శనను విజయవంతంగా ముగించుకున్న తరువాత యాత్రికులు మానస సరోవర ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. మానస సరోవరం సముద్రం మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. 88 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మానస సరోవరం 300 అడుగుల లోతు ఉంటుంది. ఈ సరోవర ప్రదర్శన 3 రోజుల పాటు సాగుతుంది. ఈ సమయంలో యాత్రికులకు హోరే, చిహు, జైతి ప్రాంతాల్లో వసతి కల్పిస్తారు. మానస సరోవరానికి సంబంధించి మన పురాణాల్లో ఒక కథ ఉంది. ప్రజాపతి కుమారులైన దక్షుడు, నారదుడు మరికొంతమంది ఋషులు కైలాస శిఖరంపై తపస్సు ఆచరిస్తున్న సమయంలో వారికి దాహం కావడంతో నీటి కోసం బ్రహ్మను అర్థించారు. కానీ అక్కడ ఎక్కడా నీటి వసతి లేకపోవడంతో బ్రహ్మ వారి కోసం మానస సరోవరాన్ని సృష్టించాడని భక్తుల నమ్మకం. ఈ సృష్టిలో అన్నింటినీ భగవంతుడు ఈ జీవకోటి కోసం సృజించాడు. కానీ ఒక్క మానస సరోవరాన్ని మాత్రం దేవతల కోసం, ఋషుల కోసం సృష్టించాడని మన నమ్మకం. అందుకే ఈ సృష్టిలోని అన్ని తీర్థాల కన్నా మానస సరోవరమే అతి పవిత్రమని మనం భావిస్తాం. అన్ని వేదాల సారంతో ఈ మానస సరోవరం సమానమని ప్రతీతి. ఇక్కడ స్నానం ఆచరించడం హైందవ సాంప్రదాయం. పూర్వీకులకు ఇక్కడ తర్పణాలు అర్పించడం కూడా ఆచారం. సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రతిరూపమే ఈ మానస సరోవరమని కూడా భక్తుల నమ్మకం. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆమె కుడిచేయి ఇక్కడ పడిందని, అటు తర్వాత 51 శక్తిపీఠాల్లో ఇదొకటిగా విలసిల్తుందని భక్తుల నమ్మకం. 50 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సాయంత్రానికి యాత్రికులు హోరే చేరుకుంటారు. ఇదే టిబెటన్ల సాంప్రదాయ గెస్ట్ హౌస్. ఈరోజు యాత్రికులు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు హోరే నుండి యాత్రికులు చుహు వెళ్లడం కోసం సిద్ధపడుతున్నారు. డిమికి డిమికి డిమి డిమికి డిమికి డిమి నాచే భోలానా, డిమికి డిమికి డిమి డిమికి డిమికి డిమి నాచే భోలానా, 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 డిమికి డిమికి డిమి డిమికి డిమికి డిమి నాచే భోలానా, డిమికి డిమికి డిమి డిమికి డిమికి డిమి నాచే భోలానా. యాత్రికులు మానస సరోవర ప్రదక్షిణ ముఖద్వారంగా భావించే శరాలంక సాధు కుటీరానికి చేరుకున్నారు. ఇక్కడ వారు ప్రదక్షిణకు సంబంధించి పన్ను కట్టాల్సి ఉంది. హరహర మహాదేవ, ఓం నమశివాయ అనుకుంటూ యాత్రికులు ఇక్కడ నుండి మానస సరోవర ప్రదక్షిణకు ఉపక్రమిస్తారు. భగీరథుడి తీవ్ర తపస్సుకు మెచ్చి నింగి నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న గంగామాత ప్రవాహ వేగాన్ని అదుపు చేయాలనుకున్నాడు పరమేశ్వరుడు. గంగామాతను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుని భగీరథుడి విన్నపం మేరకు తిరిగి ప్రవహింపచేశాడు. అలా గంగామాత పరమేశ్వరుడి పాదాలను స్పృశించి పవిత్రమైన మానస సరోవరంలో కలుస్తుంది. అదే దూద్గంగా, అంటే క్షీరసాగరంగా చెప్పుకోవచ్చు. అలా మానస సరోవరంలో కలిసి తిరిగి ఈ భూమిని పవిత్రమునర్చేందుకు గంగామాత 4 మార్గాలుగా ఈ దేశమంతా ప్రవహిస్తుంది. తూర్పున బ్రహ్మపుత్రగా, పడమర సట్లెజ్గా, ఉత్తరాన సింధు నదిగా,
దక్షిణాన కర్ణాలిగా ప్రవహిస్తూ ఈ నేలను పునీతం చేస్తుంది. మానస సరోవరం నుంచి భూగర్భంగా ప్రవహించిన గంగామాత గంగోత్రి వద్ద ప్రత్యక్షమై పూజలందుకుంటుంది. 2 గంటల ప్రయాణం తర్వాత యాత్రికులు జుహు క్యాంపుకు చేరుకుంటారు. యాత్రికులు ఎంతో ఉత్సుకతో ఎదురుచూసిన క్షణాలు కళ్ల ముందుకొచ్చాయి. భక్తుల చిరకాల వాంఛ తీరే సమయం ఆసన్నమైంది. తమ సామాగ్రినంతా క్యాంపు వద్దే ఉంచి మానస సరోవరంలో అడిగిడి తరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పునీతమైన జలాల్లో తీర్థమాడితే స్వర్గలోకాలకు వెళతామని భక్తుల నమ్మకం. మానస సరోవర జలంలోని ఒక్క బిందువును సేవించినా 1000 జన్మల పాపం పరిహరింపబడుతుందని, జన్మ మరణాల చక్రాల నుండి బయటపడతామని మన విశ్వాసం. కొందరు భక్తులు తమ పూర్వీకులకు తర్పణాలు అర్పిస్తారు, పూజలు చేస్తారు. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ. సూర్యుడు అస్తమిస్తున్న సమయమది. మానస సరోవరం తీరంలో భక్తులు ధ్యానం చేసుకుంటూ తరిస్తారు. సంధ్యావందనం తరువాత భక్తులు రాత్రి జాగరణకు సిద్ధమవుతారు. రాత్రి మానస సరోవరంలో ప్రతిబింబించే ఆకాశ తారల అందాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం బ్రహ్మముహూర్తంలో దేవతలు తారల రూపంలో ఈ మానస సరోవరంలో జలకాలాడేందుకు వస్తారని భక్తుల విశ్వాసం. ఇప్పుడు యాత్రికులు చిహు నుండి జైదీ వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరాయ 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 మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మరుసటి రోజు మధ్యాహ్నానికి యాత్రికులు జైదీ క్యాంపుకు చేరుకుంటారు. ఈ క్యాంపుతో మానస సరోవర యాత్ర ప్రదక్షిణ పూర్తవుతుంది. ప్రదక్షిణ అన్నది మన ధర్మంలో ఒక సత్సాంప్రదాయం. మన భక్తి ప్రపత్తులను ప్రదక్షిణ ప్రణామం రూపంలో ప్రకటించడం మన ఆనవాయితీ. అన్ని దిక్కుల నుండి దర్శనం చేసుకుని తరించాలనే సత్సంకల్పంతో భక్తులు ప్రదక్షిణలు ఆచరిస్తారు. జైదీ క్యాంప్ మానస సరోవర యాత్రలో 3వది, చివరిది. ఇక్కడి వసతి గృహాల నుండి కూడా కైలాస శిఖరాన్ని దర్శించుకోవచ్చు. ఆ సూర్యకిరణాల స్పర్శతో మానస సరోవర అలల బిందువులు ముత్యాల్లా తలతలలాడుతున్నాయి.
ఆ వెలుగులు భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నట్లు ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు యాత్రికులు చివరిసారిగా పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. మానస కైలాస శిఖర దర్శనం, మానస సరోవరంలో స్నానంతో భక్తులు తమ చిరకాల అభీష్టం నెరవేరిందని సంతృప్తి చెందుతారు. అనంతరం స్వామీజీలు హోమం నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు. యాత్ర ముగిసిందనే భావనకు సూచిక హోమం. ఓం నమః శివాయ శివాయ స్వాహా. 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 ఓం नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. शंभो महादेवा शिव शंभो महादेवा. शंभो महादेवा. హోమం పూర్తయ్యాక యాత్రికులు సంపూర్ణ యాత్రా అనుభూతిని పొందుతారు. ఈ భూమిపై ఆచరించిన అన్ని కర్మల్లోకెల్లా ఈ యాత్రే పరమ పవిత్రమైనదని, పరమార్థంతో కూడుకున్నదని యాత్రికులు భావిస్తారు. దీనితో ఒక్కసారిగా ఆ విధాత లీలా విన్యాసం గ్రహించిన వారమై అహం అన్న భావన తగ్గుముఖం పడుతుంది. తాము ఓ ఇసుక రేణువుతో సమానమని గుర్తిస్తారు. ఆ భగవంతుడు మరొకసారి ఈ యాత్ర రూపంలో తమ దర్శన భాగ్యం కలిగించాలని ప్రతి యాత్రికుడు ప్రార్థిస్తాడు. మరోమారు ఆ పరమేశ్వరుడు యాత్రికుల అభీష్టాన్ని నెరవేర్చుగాక. ఓం నమః శివాయ శివ 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 ఓం నమః శివాయ శివ. శంభో మహాదేవా శివ శంభో మహాదేవా. శంభో మహాదేవా శివ శంభో మహాదేవా. ओम शिवाय हरि ओम शिवाय ओम शिवाय हरि ओम शिवाय ఓం శివాయ